ఒక కాకి బాస్ ఎలా క్రిమినల్గా మారకూడదో, ఎలాంటి అరాచకాలు చేయకూడదో ప్రత్యక్ష ఉదాహరణగా ఈరోజు ఆయన నిలిచారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆయనే పిఎస్ఆర్ ఆంజనేయులు. జత్వానీ కేసులో జైల్లో ఉన్న ఆయన అప్పట్లో తాడేపల్లి ప్యాలెస్కు కళ్ళు చెవుల్లా ప్రతిపక్షాలపై వేధింపులు, ఉద్యోగ సంఘాల అణచివేతకు పాల్పడ్డ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టుతో ఈ క్రిమినల్ ఖాకి సాగించిన దమనకాండ తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశం మీద కూడా షార్ట్ డిస్కషన్. సార్ సైదా గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు యాక్చువల్గా ఈ కేసుకు సంబంధించి కాదంబరి జత్వానీ గారి కేసుకు సంబంధించి కింద ఉన్న వాళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అసలు ముందస్తు బెయిల్ కూడా అప్లై చేయాల. ఏంటి ఆయన ధైర్యం? ఒకటి, ఎవరు చేయరు, నాదేం తప్పు లేదు అనుకున్న వాళ్ళు ధైర్యంగా చేయరు. లేదంటే నన్ను టచ్ చేయరు అన్న ధైర్యం ఉంటే చేయరు. మరి ఆయన యాక్చువల్గా డీజీపీ హోదా ఉన్నటువంటి డీజీపీ అవ్వాల్సినటువంటి వ్యక్తి, ఆ క్యాడర్, ఆ ర్యాంకు అయింది. ఇప్పుడు 1992 బ్యాచ్ అట. రెండు, ఆయన సర్వీస్లోకి వచ్చిన కొత్తలో, ఇప్పుడంటే ఆయన్ని అందరూ కూడా చాలా దుర్మార్గుడిగా చెప్తున్నారు, కానీ ఆయన సర్వీస్లోకి వచ్చిన కొత్తలో వన్ ఆఫ్ ది స్ట్రిక్ట్ ఆఫీసరు, చాలా నిజాయితీగా పనిచేశాడు. లేదంటే నిజాయితీ కాకపోయినా సరే చాలా అద్భుతంగా తను ప్రూవ్ చేసుకున్నాడని చెప్పేసి అటు రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ని అణచివేయటంలో కానీ, లేదంటే కనుక నక్సల్స్ని అణచివేయటంలో కానీ చాలా కీ రోల్ ప్లే చేశాడని చెప్పేసి నేను కూడా వింటున్నాను, అంటే గత ప్రభుత్వాల హయాంలో. అలాగే మనం చూసాము, శ్రీలక్ష్మి గారు కూడా యంగెస్ట్ సివిల్ సర్వెంట్, ఆవిడ కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ అన్న. అయితే వీళ్ళందరూ తర్వాత కాలంలో ఎందు గురించి ప్రభుత్వాలు చెప్పినట్లుగా ఆవిడ కూడా జైల్లో ఉండి రావటం చూసాము. ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్ళాడు. అలాగే విశాల్ గున్ని, లేదంటే కనుక కాంతిరాణ టాటా, వీళ్ళంతా సస్పెండ్ అయ్యి ప్రస్తుతం కొంతమంది అప్రూవర్లుగా మారుతామంటున్నారట. కొంతమంది ఏమో మాదేం పాత్ర లేదు, అంత సీఎంఓ నుంచి ఆర్డర్స్ వచ్చిన దాని ప్రకారంగా కాదంబరి జత్వానీ ఫ్యామిలీని అక్కడ ముంబై నుంచి ఇక్కడ లాక్కొచ్చామంటున్నారు. ఇది మొత్తం అయితే కనుక కర్త కర్మ క్రియ అయిన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పేసి అన్నాడు. మరి ఈయన మొత్తానికైతే ఈయన అరెస్ట్ జరిగింది. ఈయన యాక్చువల్ సస్పెండ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలట యాక్చువల్గా. మరి అక్కడ కూడా రూల్స్ వైలేషన్, మరి ఇంత బ్లేటెంట్గా ఆయన ఎక్కడ అదుపులో తీసుకున్నారు? హైదరాబాదు ఆయన ఫామ్ హౌస్ దగ్గర చూశారట, రెక్కి నిర్వహించి. అది పోలీసులు వస్తారని తెలిసి ఆయన బ్రదర్ దగ్గరికి వెళ్ళి షెల్టర్ తీసుకున్నారంటే, సరే ఎర్లీ అవర్స్లో రిసీవ్ చేసుకున్నారు. అంటే ఆ రూల్స్ని కూడా ఒబే చేయట్లేదు. అంతేకాదు ఈయన బయటుండి ఈ కేసులు ఉన్నాయి కదా, ఈ వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కేసులు కానీ రకరకాల కేసుల్లో, ఆఖరికి లిక్కర్ విషయంలో, లిక్కర్ స్కామ్లో కూడా ఏ విధంగా తప్పించుకోవాలనేది ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో బయట నుంచి సహకరిస్తున్నాడు. ఇక అది భరించలేక ఇక ఓపిక నశించి కూటమి ప్రభుత్వం ఈ చాలా ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ స్థాయి అధికారి అరెస్ట్ జరగలేదు అంటున్నారు. ఎలా చూడాలి సార్? సురేష్ గారు, మీరు చెప్పినట్లుగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక సమర్థవంతమైనటువంటి ఐపీఎస్ అధికారి. ఆ రోజుల్లో కర్నూలు, రాయలసీమ జిల్లాలో జరిగినటువంటి ఫ్యాక్షన్ అణచివేయడంలో కొంత దుందుడుకుగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అయితే కొన్ని వర్గాల్లో ఆయన వ్యవహరించినటువంటి తీరు, తీరు అంటే కొంతమంది అమాయకులు కూడా మరి చనిపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు. అంటే కొంత సమాజంలో ఉన్నటువంటి ఈ చెడును తొలగించేటువంటి సందర్భాల్లో కొంత మంచి వ్యక్తులు కూడా నష్టం జరుగుతూ ఉంటుంది. కొంతమంది కలనాయకులు లాంటి అధికారులు కూడా వాళ్ళ గొప్ప కోసం ఏదో మనం చూస్తూ ఉంటాం. ఎవరంటే వాడిని కాల్ చేసి ఏదో మేము బాస్లో ఉన్నట్టుగా, మేము అతిథులు ఉన్నట్టుగా చట్టానికి వ్యవహరిస్తూ ఉంటారు. సరే, అదొక అంశం. అయితే ఇతను ఆంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, మీరు చెప్పినటువంటి కొంతమంది ఐపీఎస్, శ్రీలక్ష్మి లాంటి అధికారులు మొదట సర్వీస్లో జాయిన్ అప్పుడు ఏ విధంగా ఉన్నది, కాలానుగుణంగా వాళ్ళలో ఎందుకు ఈ మార్పు వచ్చింది, ఎందుకు ఈ విధంగా తయారయ్యారు, జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం. మీరు ఇలాగ ఒక మాట మాట్లాడారు. ఎందుకంటే ఇతను కనీసం బెయిల్ కూడా అప్లై చేసుకోలేదు. ఎందుకు ఇతని నిర్లక్ష్యం ఏంటి, ఇతని యొక్క ధైర్యం ఏందని చెప్పి కూడా మీరు మాట్లాడారు. ఆయన నిన్న సిఐడి అధికారులతో మాట్లాడుతూ, నేను కూడా నన్ను ముందే అరెస్ట్ చేస్తారు, నాకు వారం ముందే తెలుసు,
నేను ఒకసారి జైలుకు వెళ్ళలేద్దాం అనేటువంటి ఆలోచనతో నేను ఉన్నాను అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాం. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఏంటంటే ఇతను కూడా మైండ్ దొబ్బిందేమో అనుకుంటా ఉంటాం. ఎన్ని సలహాలు చెప్పి క్రిమినల్, ఎందుకంటే ఒక అధికారి కూడా క్రిమినల్ కంటే ఎక్కువ ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పోలీస్ అధికారులు వీళ్ళకు కూడా ఒక మైండ్ దొబ్బి చివరికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సెల్యూట్ కొడుతూ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ కొంత వ్యక్తిగతమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడటం, వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం లేకపోతే ఆ అక్రమ సంపాదన కోసం అలవాటు పడటం, లేకపోతే మంచి పోస్టులు డీజీ స్థాయి క్యాడర్, ఒక ఐపీఎస్ జిల్లాకి మరి ఎస్పీగా ఉంటాం, వివిధ క్యాడర్స్ లో లూప్ లైన్ లేకుండా ఒక స్థాయిలో ఉండటం అనేటువంటి యావలో పడిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏ ముఖ్యమంత్రి కానివ్వండి ఆ జిల్లా మంత్రి కానీ ఏం చెప్తే అది చేసేటట్టుగా తయారైనటువంటి ఈ ఐపీఎస్ అధికారులు ఇతను కూడా పిఎస్ఆర్ రాజులు కూడా ఒకటిగా చేరినట్టుగా మనకు అర్థమవుతుంది. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో ఈ కాదంబరి జత్వాని కేసు విషయంలో ఈయన ఏ విధంగా వ్యవహరించాడో మనం చూసాం. నిస్సిగ్గుగా ఒక మహిళని అరెస్ట్ చేయడం కోసం ఒక మహిళని, ఒక యువతిని అరెస్ట్ చేయడం కోసం ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి పోలీసులని బాంబే పంపించి ఆమెని వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధులు రిటైర్డ్ ఆఫీసర్ వాళ్ళ తండ్రి గారిని వాళ్ళ తల్లిని అలాగే ఎక్కడో మరి దుబాయ్లో ఉద్యోగం చేసుకున్నటువంటి వాళ్ళ సోదరుడి మీద కూడా కేసు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నిజంగా ఇది క్షమించడానికి లేదు. ఒక పారిశ్రామికవేత్త చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఈ అధికారులు, ఈ ఐపీఎస్ చదివినటువంటి మరి అధికారి వ్యవహరించినటువంటి తీరు, బాస్ కి బేహుజూర్ అంటూ బాస్ ఏం చెప్తే అది మరి సలాం కొడుతూ వాళ్ళకి పనిచేసేటువంటి వ్యవస్థ వల్ల ఒక మహిళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే సత్యమేవ జయితే అన్నట్టుగా తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా శిక్ష అనిపించడం తప్పదు. అందులో భాగంగానే ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ లో ఉంటే మరి సిఐడి అధికారులు ఉదయం 7:30కి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసుకుంటున్న పరిస్థితి. కర్త కర్మ క్రియ ఈ యొక్క కాదంబరి జత్వాని కేసులో మరి ఇతనే ప్రధాన పాత్ర పోషించి ఆమెను అరెస్ట్ చేసి తీసుకురావటం, మరి పోలీస్ కంట్రోల్ రూమ్ లో పెట్టి ఏ విధంగా ఏదించారు, ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఇలాంటి అధికారులకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి సీనియర్ డీజీ స్థాయి అధికారి రాష్ట్రంలో అనుకుంటా దేశంలోనో మొదట అరెస్ట్ అయినటువంటి అధికారి. ఇలాంటి అధికారులు మరి ఈ ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి కొత్తగా దిక్కున్నటువంటి ఐపీఎస్ అధికారులు వీళ్ళని ఆదర్శంగా చేసుకుంటే ఈ వ్యవస్థలు ఏమైపోతాయో మీరు ఆలోచించాల్సిన అవసరం. ఇలాంటి వాళ్ళ మీద ప్రభుత్వం మరి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో, ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కానివ్వండి, వాళ్ళకి రావాల్సినటువంటి ఇతర అలవెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఒక డీజీ స్థాయి అధికారి ఫామ్ హౌస్ లో ఉన్నాడంటే హైదరాబాద్ లో మరి ఇతను ఎంత అవినీతిపరుడో అర్థమవుతా ఉంది. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డితో మరి అంటగాగుతా ఉన్నాడంటే ఇతని నేర చరిత్ర అర్థమవుతా ఉంది. కాబట్టి ఇతని ఆస్తులన్నిటి మీద కూడా విచారణ జరిపించి అవసరమైతే ఇతని అక్రమ ఆస్తులన్నింటినీ కూడా మరి అటాచ్ చేసి దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అతను బతకడానికి ఏదో శాలరీ కొంత ఇచ్చి అమౌంట్ అతన్ని మాత్రం నిజంగా శిక్షించాలా, అతనికి రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మరి తీసేయాలా, అతని అక్రమాస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మరి అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి చెత్తపురుగులు ఈ సమాజానికి చాలా నష్టం కాబట్టి అందులో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి వాళ్ళు ఉంటే మరి కొత్తగా వచ్చినటువంటి అధికారులు ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఈ సమాజం చెడిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్. కిరణ్ గారు,
ఇది ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసింది కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయుని. అది కూడా కోర్టు ఏంటి ఆయన కనీసంగా బెయిల్ కూడా అప్లై చేయలేదు కదా, పిఎస్ఆర్ ఆంజనేయుని ఎందుకని అరెస్ట్ చేయడం లేదని చెప్పేసి పోలీసుల్ని కోర్టు కూడా ప్రశ్నించిన తర్వాత జరిగింది. రెండోది, ఇక్కడ ఆయన అరెస్ట్ చేస్తేనే అక్కడ కాదంబరి జత్వానికి న్యాయం జరిగినట్టు కాదండి. ఆవిడ ఈ మధ్య కూడా రీసెంట్గా కూడా మరోసారి రాష్ట్రానికి వచ్చి ఆవిడ ప్రెస్ ముందు తన బాధని పూర్తిగా ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేయలేక బట్ తనకున్నటువంటి ఇబ్బందిని కూడా పెట్టింది. రైట్, ఎంతో కొంత ఈ ప్రభుత్వంలో కొంత న్యాయం జరుగుతుంది, కొంత ప్రోగ్రెస్ ఉందని చెప్తూనే ఇప్పటికీ కూడా తనకు సంబంధించినటువంటి ఏది మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇప్పటికీ కూడా తనకి ఇప్పించలేదండి. అదేమంటేనేమో రూల్ ప్రకారం వెళ్ళాలి, అప్లై చేయాలి, లేదంటే దానికి ఏదో అవన్నీ తెలీదా? తెలుసు కదా గవర్నమెంట్, మరి ఆ మాత్రం సపోర్ట్ ఇవ్వకపోతే ఎందుకండి? ఆవిడికి జరిగిందే అన్యాయం, పరాయి రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు, అది కూడా స్టేట్ స్పాన్సర్డ్ కాన్స్పిరసీ. ఇది పై స్థాయిలో సీఎంఓ స్థాయిలో జరిగినటువంటి కాన్స్పిరసీగా చెప్పబడుతున్నప్పుడు కనీసంగా తర్వాత వచ్చిన గవర్నమెంట్ అయినా ఆవిడికి న్యాయం చేసేటట్టుగా ఉండాలి. అదే ఇప్పటికే 11 నెలల తర్వాత కానీ ఈ కేసులో మళ్ళీ కదలిక రాలేదు కాబట్టి ఆవిడికి న్యాయం చేసే కార్యక్రమం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఒకసారి మీకు గుర్తు చేయాలి. తప్పకుండా అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది ప్రాపర్టీ అనేది కేసులో కోర్టుకి ప్రొడ్యూస్ చేసినాక అది రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద పిటిషన్ వేసుకొని కోర్టు ద్వారా తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. డైరెక్ట్గా మనం ఏదో తీసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఒకటి. రెండోది, పిఎస్ఆర్ ఆంజనేయులు గారైనా లేకపోతే ఆయన విశాల్ గున్ని గారైనా మీరు చూడండి, డీజీ సునీల్ గారితో సహా వీళ్ళందరూ కూడా గతంలో చాలా మంచి ఆఫీసర్స్గా పేరు పొందిన వాళ్ళే. సునీల్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో మంచి ఆఫీసర్లుగా, కానీ దురదృష్టవశాత్తు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎప్పుడైతే వీళ్ళు ఉద్యోగం చేయడం స్టార్ట్ చేశారో ఆ సమయం నుంచి కూడా చట్టానికి వ్యతిరేకంగా, అంటే పెద్ద బాస్కి అనుకూలంగా ఎవరినైనా సరే వేధించడానికి, వీటన్నిటికి కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడానికి అలవాటు పడి ఈ రోజున మంచి ఆఫీసర్లుగా పేరుండలు కూడా కటకటాలు పాలవలసినటువంటి దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలో పోలీసు వ్యవస్థ, అడ్వకేట్స్, అదేవిధంగా మెడికల్, ఈ 3 విభాగాలు ప్రజల యొక్క దైనందిన జీవితంతో ముడిపడి ఉన్నాడు. పోలీస్ అనే వాళ్ళు కరెక్ట్గా లేకపోతే దాని రిఫ్లెక్షన్ ఎంత భయంకరంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. పోలీసు కానీ ఈ వ్యవస్థల్లో వాళ్ళని నమ్ముకొని పోతా ఉంటారు. వాళ్ళు లేకుండా ఎవరు కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. రాష్ట్రంలో అనేకమైన సమస్యలను కూడా పోలీసు వ్యవస్థే వాళ్ళ మీద నమ్మకంతో వెళ్తారు. కానీ అటువంటి వారే ఒక మహిళ పైన ఎవరినో సాటిస్ఫై చేయడానికి కేసు రేపు పెడతారనగా ఇవాళే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుని డైరెక్ట్గా పోలీస్ కస్టడీ కాకుండా ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి వేధించి, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్లుగా మంచి పేరుండోళ్ళైనా సరే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే వాళ్ళ సొంత ఏజెన్సీ లాగా, వాళ్ళ ఇంట్లో పనులలాగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా పని చేయించేటువంటి టాక్టీస్, తెలివితేటలు ఉన్నటువంటి నాయకులు ఆ నాయకులు. ఎందుకంటే గతంలో కూడా అధికారం లేనప్పుడే శ్రీలక్ష్మి, అంటే స్ట్రైట్ గా ముఖ్యమంత్రికి తండ్రిగా ఉన్నప్పుడే అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని వారి స్వప్రయోజనాల కోసం ఏ విధంగా వాడుకున్నారో చూసాం. అదే విధంగా ఇప్పుడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయినాక ఇవన్నీ ఇట్లా జరగడం అనేది సర్వసాధారణం. నేను అనుకోవటం ఇది పెద్ద ఆశ్చర్య కలిగించేటువంటి విషయం కాదు. ఐపీఎస్లతో ఐఏఎస్లతో ఆడుకోవడం అనేది వెన్నతో పెట్టిన విద్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ టీంకి కానీ. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు, అంటే ఇక్కడ చూడండి, ఏ కేసు ఎటు జరిగినా సలహాదారుడు అని, అంటే వీళ్ళు సలహాదారుల్ని క్రైమ్ చేసుకోవడానికి నియమించుకున్నట్టు క్లియర్ కనబడుతోంది. ఏ క్రైమ్ జరిగినా ఒక సలహాదారు పేరు వస్తూ ఉంది. అంటే ఈ సలహాదారులు మొత్తం కూడా క్రైమ్ క్రియేషన్ కి, దాన్ని ఆర్గనైజ్ చేయడానికి మొత్తాన్ని కూడా సలహాదారులుగా పెట్టి 2 లక్షల రూపాయల జీతాలు వాళ్ళకి ప్రభుత్వ అలవెన్స్లు ఇచ్చి దోచుకోవడానికి, దాచుకోవడానికి, ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళు పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే జత్వాని గారికి సంబంధించి మీరు అద్భుతమైన మాట చెప్పారు. ఖచ్చితంగా ఆమె కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ కేసులన్నిటి విషయంలో కూడా తీసివేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే, ఎంత ఐపీఎస్ ఎంత మంచివాడైనా సరే, జగన్ గారి పరిపాలనలో పనిచేసిన వాళ్ళు మాత్రం కలంకితులుగా మిగిలిపోయే దయనీయమైన పరిస్థితి. ఇంకా ముందుకెళ్ళి చెప్పాలంటే నాకు తెలిసి ఇవాళ పిఎస్ఆర్ అయినా సరే, లేదు ఐజీ సునీల్ కుమార్ గారు అయినా, లేదా విశాల్ గున్ని అయినా, క్రాంతి రాణా టాటా గారని, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార అహంకారానికి బాధితులను కూడా అని చెప్పడానికి ఒక అవకాశం ఉందని మాత్రం చెప్పదలుచుకున్నాం.
రైట్, ఓకే. మధుసూదన్ రెడ్డి గారు, మీరేమో మరి ఇదేమో క్లియర్ కట్ కేసు, ఇది బాధితురాలు ఇక్కడ ఆవిడ కూడా కాదు, ఒక సినీ నటి, డాక్టరు, వెల్ ఎడ్యుకేటెడ్, మల్టీ టాలెంటెడ్, ఆవిడ మెడికల్ పేపర్స్ కూడా పబ్లిష్ అయినటువంటి పరిస్థితి వరల్డ్ వైడ్గా ఉన్న యూనివర్సిటీస్లో. అటువంటి ఆవిడ విక్టిమ్గా ఉన్నారు, బాధితురాలుగా ఉన్నటువంటి కేసులో ఈ రకంగా పై స్థాయి అధికారులు ఒక కాన్స్పిరసీగా దీన్ని తీసుకుని, దానికి ఈ నేపథ్యం కూడా నేను ఆ టైం ఎక్కువ లేదు కాబట్టి ఎక్కడో సజ్జన్ జందాల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, అలాగే సజ్జన్ జందాల్ గారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి కడప వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారుతో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడింది, అలాగే మేము ఎప్పుడు కూడా మీకు ఫోన్ కాల్కి అందుబాటులో ఉంటాం మీకు సహాయం చేయడానికి అని, అది కడప స్టీల్ ప్లాంట్కి సందర్భం అయినా కానీ మరి హెల్ప్ ఆ రకంగా కాదు ఈ రకంగా చేశారనేది ఒక ప్రధానమైనటువంటి విమర్శ. దానికి తగ్గట్టుగానే అన్నీ కనపడుతున్నాయి. ఇది ఎవరో కాదు, మళ్ళీ ఈ దీంట్లో పోలీస్ ఆఫీసర్స్గా ఇన్వాల్వ్ అయినటువంటి విశాల్ గున్ని గారు పూర్తి స్థాయిలో మొత్తం కూడా జరిగిందంతా కూడా సీఎంఓ దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే చేశాము, పైనుంచి పిఎస్ఆర్ గారు లాంటి వ్యక్తులు చెప్తేనే చేసామని చెప్పినటువంటి పరిస్థితి. ఇకపోతే సార్ నేను పాయింట్ డైరెక్ట్గా అడుగుతున్నాను, మరి ఇంత క్లియర్గా కనపడుతున్నప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయిన వెంటనే రాష్ట్రంలో కక్షపూరితమైనటువంటి చర్యలు పాల్పడుతున్న దానికి ఇది పరాకాష్ట అన్న మాట ఏ రకంగా సబబు? సార్, ఫస్ట్ మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి ఒక క్షణం ఆలోచిద్దాం సార్, ఒకే ఒక క్షణం సార్. నిజంగా ఒక స్త్రీ యొక్క బాధ్యతలు రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా దిశ చట్టాన్ని, దిశ యాప్ని తీసుకొచ్చారు సార్. మనం అంతా గమనించాలి, నవ్వకూడదండి, ఆలోచించాలి, ఇవన్నీ ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల మీద ఉన్నటువంటి మహిళా భద్రత మీద ఉన్నటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే మహిళా భద్రత అనేది ఎంత అవసరమో రాష్ట్రానికి, దేశానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా దిశ చట్టాన్ని, దిశ యాప్ ని తీసుకొచ్చారు. ఈ రోజు మీరు కూడా అమలు చేస్తున్నారు దిశ చట్టం, దిశ యాపే. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కిరణ్ గారు వద్దు, ఎక్కువ సమయం లేదు దాని గురించి. ఒక హీరోయిన్ ని బాంబే నుంచి ఈయన తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవసరం ఏముంటుంది? ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ లకి ఉన్నటువంటి అవసరం ఏముంటుంది? ఆమె యొక్క చరిత్ర చూసుకుంటే ఖచ్చితంగా ఆమెకి హనీ కేసులు ఎన్నున్నాయో ఒక్క నిమిషం సార్, సమయం ఎక్కలేదు. ఒక్క నిమిషం కిరణ్ గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు ఎక్కువ సమయం లేదు కానీ నేను ఆయనకేం సంబంధం ఉంటుంది, ఆయనకేం అవసరం అంటున్నారు కదా. సజ్జన్ జందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అవినాభావ సంబంధం ఉందని చెప్పేసి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారట. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రాకముందే రాజశేఖర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం సార్, ఇది ఆ రోజు సజ్జన్ జందాల్ గారు ఇక్కడ కడప స్టీల్ ప్లాంట్కి వచ్చిన సమయంలో చెప్పిన మాటలు, ఆయన అన్న మాటలే ఇంగ్లీష్లో. ఏమని? ఐ నో జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ లాంగ్ బ్యాక్, హిస్ ఫాదర్ రాజశేఖర్ రెడ్డి గారు ది దెన్ చీఫ్ మినిస్టర్, ఒక్క నిమిషం, రిక్వెస్టెడ్ మీ. వినండి సార్, ఒక్క నిమిషం వినండి సార్, నేను ఏమంటానంటే మీరు ఏం అవసరం అంటే నేను చెప్తున్నాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వినండి ప్లీజ్. సో ఈ వ్యాపార లావాదేవీలు, వ్యాపారాలకు సంబంధించినటువంటి శిక్షణ కోసం నా దగ్గర పంపించారు, మెళకువలు నేర్పించడానికని. ఎప్పుడు ఆయన పాలిటిక్స్లోకి రాకముందే అలా అక్కడి నుంచి మాకు ఫ్రెండ్షిప్ ఉంది, ఆ రకంగా నాకు తెలుసు. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వటం నేను చాలా ఆనందంగా ఉందని చెప్పారు, అంతవరకు బాగానే ఉంది. ఎట్ ది సేమ్ టైం దానికి ప్రతిగా ఒక్క నిమిషం ఆగండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు అదే డయాస్ మీద జిందాల్ గారు, వీఆర్ జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే ఫ్రమ్ యూ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్. నేను కాదంటలా, మీరు పారిశ్రామికవేత్తగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెడతానికి వచ్చారు. గవర్నమెంట్ పరంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే బార్ల, ఒక్క నిమిషం సార్, నేను కాదంటలేదు, కానీ అదే సజ్జన్ జందాలు మీద ఇక్కడ ఈ ఎవరైతే బాధితురాలు ఉన్నారో కాదంబరి జత్వాని, డాక్టర్ కాదంబరి జత్వాని గారు అక్కడ ముంబైలో కేసు పెడితే ఆ కేసు నుంచి తప్పించడానికి జరిగినటువంటి ప్రహసనం ఇదంతా. ప్రతి ఒక్కదాన్ని మనం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంది ఉంటారు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుండొచ్చు, ఇప్పుడు జందాలు మంచి నాకు మిత్రుడు అని చెప్పుండొచ్చు, కాదనట్లేదు. ఎందుకంటే ఆయన ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రానికి కావాలి. ఎందుకంటే అంత పెద్ద పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఖచ్చితంగా జందాల్ గారి యొక్క నాకు సాన్నిహిత్యం ఉంది అని చెప్పడం అనేది
అది నేచర్, మామూలుగా జరిగేటువంటి విషయం. దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు దాన్ని తప్పు పట్టట్లేదు. అదే సజ్జన్ జిందాల్ గారి మీద ఈ పర్టికులర్ విక్టిమ్ కేసు పెట్టడం ముంబైలో, ఆవిడ్ని కేసు ఫైల్ చేయక ముందే ఒకరోజు ముందే ఫ్లైట్లో వెళ్ళి తీసుకురావటం, టోటల్గా అన్ని రూల్స్ని వైలేట్ చేసి ఇంక్లూడింగ్ పేరెంట్స్ని కూడా లాక్కు రావటం, వాళ్ళకి ఎటువంటి కాంటాక్ట్ లేకుండా వాళ్ళవన్నీ కూడా సీజ్ చేయటం, ఇవన్నీ కూడా డాట్స్ కనెక్ట్ చేస్తే అర్థమవుతుంది. సరే సార్, మీరు ఎలాగూ కూడా మీ పార్టీని మీరు సమర్థించుకోవచ్చు, కాదంటలేదు, రైట్. అది సమర్థంగా సార్. ఇప్పుడు ఆంధ్రాలో ఆమె మీద ఫైల్ అయిన కేసుకి ఆ ఫైల్ వెరిఫై చేయడానికి ఐఏఎస్ ఐపీఎస్ ఏంటి సార్, ఎక్కడ కాదంబరిజత్వ అని, ఎక్కడ కుక్కల విద్యాసాగరు, అతనికి సంబంధించిన 5 ఎకరాలు విజయవాడ దగ్గరలో ఉన్న 5 ఎకరాలు ఆవిడ ఒక లేడీ అయ్యండి ఫోర్జరీ చేస్తుందా, ఫోర్జరీ చేసి అమ్మేస్తుందా? ఏమన్నా అసలు సార్ అవన్నీ ఇక్కడ ఒక్క నిమిషం సార్, నాకు ఈ మొత్తం కేసుకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ ని ఫాలో అయ్యాను సార్, సమయం లేదు. మధుసూదన్ రెడ్డి గారు మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను ఇదే సబ్జెక్ట్. మధుసూదన్ రెడ్డి గారు ఇదే సబ్జెక్ట్ కి సంబంధించి మళ్ళీ డిబేట్ మనం పెడతాము. దీనికి సంబంధించి పూర్తిగానే మొదటి నుంచి అన్ని డీటెయిల్స్ ఫాలో అవుతున్నాను. సమయం ఎక్కువ లేదు కాబట్టి పూర్తి స్థాయిలో మీ వర్షన్ మీరు చెప్పొచ్చు, అలాగే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను, అలాగే దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ కూడా మనం అనలైజ్ చేయొచ్చు, తప్పేం లేదు. అక్కడ ఉన్నవన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. సారీ, ఎక్కువ సమయం లేదు కాబట్టి. వెంకటేశ్వర్ గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. జత్మల్లని ఆమెకి ఈ రాష్ట్రానికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. జిందాల్ అనే వాడి మీద కేసు పెట్టడానికి ఉపక్రమిస్తే ఆ విషయం వీళ్ళకి తెలిసి తీసుకొచ్చి ఏమాత్రం సంబంధం లేని దాన్ని కేసు పెట్టి ఇరికించారు. ఆమె మా దగ్గరకు న్యాయం కోసం మా దగ్గరకు వచ్చింది. మా మహిళా సంఘం నాయకురాలు రమాదేవి గారు ఆమెకు దగ్గరుండి న్యాయం చేయడానికి ప్రెజర్ చేశారు కాబట్టి ఆ హిస్టరీ అంతా మాకు తెలుసు. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా దుర్మార్గమైనటువంటి కుట్ర. రెండవది, ఆ కేసును వాళ్ళు తీసుకురావడానికి సీఎంఓ ఆఫీస్ నుంచి ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేసి వాళ్ళ చేతిలో పెట్టి చేయడం అనేది ఎక్కడైనా మనం చూసామా? ఇది రెండవది. మూడవది, సీతారామయ్య గారి చరిత్ర అంతా తెలుసు. ఆయన కర్నూలు జిల్లాలో ఎస్పీగా ఉన్నప్పుడు చకాటక రౌడీల్ని ఫ్యాక్షన్లని ఒక 8 మందిని ఎన్కౌంటర్ చేసి, ఆ ఎన్కౌంటర్ చేసినటువంటి వెంటనే ప్రజలంతా బెదిరించి అట్లాంటి వాళ్లతో ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడో అది కూడా మాకు తెలుసు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో ఆ పని చేశాడు. ఆ చేసిన తర్వాత చివరిగా మన రాష్ట్ర చరిత్రలో ప్రజలకు దేవుళ్ళుగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ప్రజలు ఈ రోజుకి ఆరాధించే ఎస్ఆర్ శంకరన్, కె రాజు, రెడ్డి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా వీళ్ళు భయపడలేదు. ఉదాహరణకి ఎస్ఆర్ శంకరన్ గారు ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కానీ, జలగం వెంగళరావు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కానీ వాళ్ళని కాదని ప్రజలకు అనుకూలమైనటువంటి చట్టాలను చేసిన వాళ్ళు ఉన్నారు. ఎస్పీలు పేర్లు చెప్పను కానీ అధికార పార్టీగా ఎమ్మెల్యేలను గుడ్డలు ఊడదీసి విజయవాడలో కూర్చోబెట్టినటువంటి పవర్ఫుల్ అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళెంతంటే బచ్చగాళ్ళు ఈ రోజు ఉంటారు, రేపు ప్రభుత్వం వెళ్ళిపోతారు. ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీలో కూడా ఈరోజు నిన్న ఉండిలో మీరు చూసింటారు, 50-60 సంవత్సరాలుగా పేదలు గుడిసెలు వేసుకుంటే ఆ డిప్యూటీ స్పీకర్ కాడ అవసరం అంట, ఆ ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారంట. ఆ ఎస్పీ వచ్చి ఈరోజు 150 మందిని బుల్డోజర్ రాజకీయాలు ఉత్తరప్రదేశ్ ని దిగుమతి చేశారు. అందుకని కిరణ్కి నేను చెప్తున్నది ఏమిటంటే, అయ్యా వాళ్ళు అట్లా చేశారు కాబట్టే ప్రజలను వాడిని మూల కూర్చోబెట్టారు, ఇంట్లో పెట్టారు. మీరు కూడా ఐఏఎస్ అధికారిని అట్లా కాకుండా వాళ్ళలాగా ఉపయోగించండి. ఇప్పుడు ఆ RRR అనేవాడు ఎందుకు వచ్చాడో మీకు తెలుసు. మీకు ఇట్లాంటి వాళ్ళ వల్లే చాలా నష్టం జరుగుతుంది. మీ ఉండిలో మీరు ఇప్పుడు వెళ్ళండి, పశ్చిమ గోదావరిలో మీ మొక్క మీద ఉమ్మేస్తారు ప్రజలు, అంత దుర్మార్గంగా చేశారు. ఒక్క నిమిషం అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు ఆయన ఫార్చునేట్లీ నేను అన్న కానీ ఆయన ఉపసభాపతిగా ఉన్నాడు కాబట్టి మనకి మీకు ఇబ్బంది లేకుండా లేకపోతే మనకి ఇబ్బంది కలగకుండా ఏంటంటే లెటెస్ట్ ఫాలో ద డెకోరం. ఎందుకంటే అంటే సంబోధించేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎందుకంటే స్పీకర్కి డిప్యూటీ స్పీకర్కి కొన్ని అధికారాలు ఉంటాయి. నేను చెప్తున్నది ఏమంటే
అధికారాలు ఉపయోగించుకొని ప్రజల ఇళ్ల నేలమట్ట చేసి ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంటే రాత్రి ₹1,00,000 పోయిన ఆ బాధ చూస్తుంటే ఈరోజు మీరందరూ చూస్తుంటే కళ్ళకి నీళ్లు వస్తున్నాయి. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారులు ఉపయోగించుకుని అధికారులు దానికి మీరు మారొద్దని మేము చెప్తున్నాం. గతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాట ఏమైనా దుర్మార్గం, బట్టలు తీసుకొడతాడు ఆ పోలీసులు అంటే ఏమనుకుంటున్నారు? అందుకోసమే నేను ఈ రోజు కూడా మన్యం జిల్లాలో ఉన్నా. మన్యం జిల్లాలో అధికారులు చెప్పా, మీరు సింహాలయ్యా, ఎవడో బట్టలోడు తీస్తారంటే మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేసి ప్రజలను అన్యాయం చేయొద్దు, ప్రజలు గుడిసెలు కూలగొడితే నేను ఈరోజు వచ్చాను. కాబట్టి ఈ అధికారులు కూడా చెప్తున్నాను. మూడో అంశం అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సర్వీస్ చివరికి వచ్చి వాళ్ళంతా లొంగ తీసుకుంటే బెండ్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది ఆ పద్ధతులు లేరు, అందరిని అట్లా అనలేము. కాబట్టి ఈయన మాత్రం నేను వ్యక్తిగతంగా ఏమనుకున్నా పర్లేదు, చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. ఆ దుర్మార్గంగా కాదు, ముగ్గురిని కూడా బలి తీసుకున్నాడు. గున్ని గురించి కొద్దిగా గొప్ప ఒక మంచి పేరుంది, అటువంటి వాళ్ళని కూడా కలుషితం చేసినటువంటి వాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. అక్రమంగా కేసులు కూడా చాలా ఉన్నాయి, అవినీతి కేసులు కూడా చాలా ఉన్నాయి, బయటకు తీయాలి. ట్రాన్స్పోర్ట్గా ఉన్నప్పుడు అనేక మందిని బెదిరించి చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. కాబట్టి చర్య తీసుకోవాలి. మీతో దమ్ము ధైర్యం ఉంటే ఆ రకంగా చర్య తీసుకోవాలని కోరుతూ, గత వైసీపీ ప్రభుత్వం చేసిన పద్ధతులు మీరు వ్యవహరించొద్దు, మీరు ప్రారంభించారు అని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు. నేను వెంకటేశ్వర్లు గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కిరణ్ గారు, ఇది మీరు ఆఫ్ కోర్స్ ఆయన ఇప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయంలో ఆయన నిన్న రెస్పాండ్ అయ్యారు. అరెస్ట్ అయింది కాదంబరి జత్వాని గారి కేసులో సంతోషమే, కానీ నా కేసులో కాదు ఇంకా అరెస్ట్ చేసింది, నాకు ఇంకా న్యాయం జరగలేదని చెప్పేసి స్వయాన ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నారు కదా. కానీ ఆయనకు అవసరాన్ని బట్టి ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు చెప్పింది నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియదు, కానీ అదే కనుక నిజమయ్యి ఆయన కోసం అని చెప్పేసి 150 మందిని తరలిస్తడం మాత్రం అది అప్రజాస్వామికం. మరి నాకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నప్పుడు మరి 150 మందికి న్యాయం చేయాల్సిన అవసరం అంతకన్నా ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ఆయన ఉపసభాపతిగా ఉండే నాకు ఇంకా న్యాయం జరగలేదని చెప్పేసి ఆయన చెప్తున్నప్పుడు మరి అక్కడ వాయిస్ లేనటువంటి పీపుల్, వాళ్ళు అధికారం లేనటువంటి నిరుపేదలు, మరి వాళ్ళకి న్యాయం ఎవరు చేస్తారు? వాళ్ళకి అన్యాయం జరిగితే ఎవరు మాట్లాడతారు? ఆ విషయం కిరణ్ గారు మీరు దృష్టిలో పెట్టుకొని మీకు ఏమైనా అవకాశం ఉంటే కనుక ఒకే మాట అది నాకు తెలిసి త్రిపుల్ గారి యొక్క సొంత ప్రయోజనాల కోసం తీశారనేటువంటి దాని మీద నాకు ఐడియా లేదు. కానీ ఒకవేళ మీరు అన్నట్టు నిజంగా ఆయనకి సంబంధించిన దానికోసమే చేసి, ఈవెన్ నేను తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడా సొంత ప్రయోజనాల కోసం పేదల ఇల్లు కూల్చివేసేవాడు ఎవడు కూడా తెలుగుదేశం పార్టీ యాక్సెప్ట్ చేయదు. మేము కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీని విషయాలు సార్ మీకు షేర్ చేస్తే దానికి సంబంధించి మేము కూడా మా పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ సెల్ ఉంది. పేదల పక్షాన ఉన్నటువంటి ఏ ఇబ్బందినైనా సరే పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా దీని గురించి కూడా మేము మా వాయిస్ రైజ్ చేస్తాం. పేదల కోసమే కదండి ఈ రాజకీయాలన్నీ కూడా. వాళ్ళకి పనిచేయనప్పుడు మనం ఎందుకు రాజకీయాల్లో ఉండటం? వెరీ నైస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కిరణ్ గారు, వెంకటేశ్వర్లు గారు, మధుసూదన్ రెడ్డి గారు, అలాగే షేక్ సైదా గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24.